నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। కోర్కెలు తీర్చే కల్పవల్లి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఘనంగా 1,00,000 మల్లె పూలార్చన పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనులు। జవాబుదారీతనం పారదర్శకత అవసరం, స్థానిక సంస్థలే అభివృద్ధికి మూలం। నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం। సీనియర్ జర్నలిస్ట్ పీవీఆర్ అప్పారావుకు పలువురు ఘన నివాళి। అప్పారావు సేవల్ని కొనియాడిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్। మనదే అధికారం, ఏమాత్రం లేదు సందేహం। బాపట్ల కల్లపాలెం కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ భరోసా। కాకుమాన మండలం కొండపాటూరులో పోలేరమ్మ కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి పొందింది। పోలేరమ్మ తల్లి 1,00,000 మల్లె పూలార్చన కన్నుల పండుగగా జరిగింది। భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది। అమ్మోరు మా తల్లి అభయమీయవే, వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే, వ్రతభంగం కాకుండా వరములీయవే, అమ్మోరు మా తల్లి అభయమీయవే। కన్న బిడ్డ కడగండ్లను కడతేర్చుముదేవి, అమావాస్య జాబిల్లివి, ఆదిశక్తి రూపానివి, అమ్మోరు మా తల్లి అభయమీయవే। అదే పరమేశ్వరుడు పంపించాడు బాబు గణపతిని ముందు ఈ పిల్లవాడికి ఏదైనా ఆహారం పెట్టని చెప్పి ఆ వంటశాలలో పంపించారు। సరే అక్కడ కూర్చున్నాడు, ఓ పక్క నుంచి మొదలు పెట్టేశాడు। మొత్తం 30 దేవుళ్ళు అందరికీ పెట్టాల్సిన భోజనం మొత్తం కూడా చిన్నగా ఆకరించేశాడు। గుంటూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పీవీఆర్ అప్పారావు అంత్యక్రియలు బుధవారం జరిగాయి। పలువురు జర్నలిస్టులు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ తదితరులు పీవీఆర్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు। జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పీవీఆర్ అప్పారావు అంత్యక్రియలు బుధవారం జరిగాయి। పలువురు జర్నలిస్టులు సంతాపాన్ని వ్యక్తం చేశారు। పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బొర్రు రామారావు, ఇక్కుర్తి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు। మనదే అధికారం, ఏమాత్రం లేదు సందేహం। బాపట్ల కల్లపాలెం మండలాల్లో కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ భరోసా ఇచ్చారు। బాపట్లలో మంచి మెజారిటీ వస్తుంది, రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు సీఎం కాబోతున్నారని వెల్లడించారు। బాపట్ల కల్లపాలెం మండలాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ పాల్గొన్నారు। ఓటింగ్ స్థలాలు జరిగిన తీరు, ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకున్నారు। కార్యకర్తల కృషిని కొనియాడారు। మన శ్రమ వృధా పోదు, మనం విజేతలం కాబోతున్నామని ప్రకటించారు। కార్యకర్తలు ఎవరు అపోహలు పడవద్దని సూచించారు। ఇప్పటివరకు గ్రామ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కానీ, కార్యకర్తలంతా ప్రతి నెల 9వ తారీఖు సమావేశం పెట్టుకోవడం కానీ, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం, కేడర్ అందుబాటులో ఉండటం, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సంబంధించిన పనుల్ని చేపించేటువంటి దాంట్లో ఉన్నాం ఈ 5 సంవత్సరాల పాటు। వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు। మరో వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు। వచ్చే 10 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు। 46 డిగ్రీలు దాటిపోతున్న ఎండల ప్రభావం మొత్తం జనజీవనాన్ని ఇబ్బందులు గురిచేస్తుంది। తప్పనిసరి అయితే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు। తగిన జాగ్రత్తలతో బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు। ఈ ఏడాది ఎండల తీవ్రత విపరీతంగా ఉంది। దాదాపు 50 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాల్లో వేసవి మండిస్తుంది। విపరీతమైన ఎండ, వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా। అందువల్లే వడదెబ్బ వల్ల మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది। అధిక వేడి వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం పడిపోతుంది,
కండరాలు బిగుసుకుంటాయి, నాలుక పిడచకట్టుకుపోతుంది, చర్మం పొడిబారిపోయి విపరీతంగా టెంపరేచర్ వస్తుంది, కళ్ళు తిరగటం, బయళ్ళు కమ్మటం జరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, తల తిరుగుతుంది, వాంతులు విరచనలు అవుతాయి, సొమ్మసిలి పడిపోవటం, శుభకోల్పడం జరుగుతుంది. బాధితుల్ని చల్లని వెలుతురు ప్రదేశాలు తరలించాలి, దుస్తులు వదులు చేయాలి, తడిగుడ్డ లేదా ఐస్ వాటర్లో ముంచిన గుడ్డతో ఒళ్ళు తుడుస్తూ ఉండాలి. శీతల పానీయాలు ఇవ్వరాదు. ఓఆర్ఎస్ ద్రావణాన్ని 1 లీటర్లో కలిపి ప్రతి అరగంటకు 1 గ్లాస్ త్రాగించాలి. గ్లూకోజ్, కొబ్బరి నీళ్లు కొద్ది కొద్దిగా తాగించవచ్చు. ఇంకా తీవ్రత తగ్గపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. వీలైనంత వరకు ఎండ తీవ్రత గల సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండడమే మేలు. తప్పక వెళ్ళవలసి వస్తే గొడుగు లేదా టోపీని ధరించాలి. ఈ సంవత్సరం మామూలు రోజుల కన్నా కూడా ఎండాకాలం విపరీతంగా ఉంది. దాదాపు 5 నుంచి 8 డిగ్రీలు ఎక్కువ ఎండ కనిపించేటువంటి పరిస్థితి. గత 3 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండను మనం చవిచూస్తున్నాం. వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, అలాగే మన యొక్క ప్రకృతికంగా మనం చేస్తున్నటువంటి అనేకమైన లోపాల వల్ల వస్తున్నటువంటి మార్పులు కానీ, ఏదైనా కానీ మానవ జీవితంతో కూడా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. దీనికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే సుమారు 10 గంటలు దాటిన తర్వాత బయటికి రాకుండా ఉండడమే చాలా అవసరం. బయటికి వచ్చేటైతే తప్పకుండా మంచినీళ్ళు తాగాలి, ఎక్కువగా మంచినీళ్ళు తాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ డీహైడ్రేషన్ ఏర్పడంగానే సృహదప్పి పడిపోతుంటారు చాలామంది, చెమటలు పడతాయి ఒంటి నిండా కూడా. అందువల్ల డీహైడ్రేషన్ అప్పుడు చల్లటి నీళ్లను ఎక్కువగా మొహానికి చల్లడం, తద్వారా అతనికి ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స చేయవలసిన బాధ్యత ఉంది. కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. మనకైతే ఇక్కడ ఈ సన్ స్ట్రోక్ అనేది ఈ సంవత్సరం పెరిగినట్టుగా ఉంది, కానీ ప్రివెన్షన్స్ అనేటువంటిది మొదటి నుంచి కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడే మన జాగ్రత్తలు తీసుకుంటాం. 100% మనందరం కూడా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఖర పదార్థాలు ఎక్కువ వాడకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ద్రవ పదార్థాలు కూడా మనం ఎక్కువగా కూడా మన బార్లీ నీళ్ళు, అలాగే సబ్జాయిత్తులతో ఉండేటువంటి నీళ్ళు, బజార్లో మనకి సగ్గుబియ్యంతో ఉండేటువంటి జావా తాగటం ద్వారా మనం ఎక్కువ ఆరోగ్యవంతం. కానీ చాలామంది ఏమంటుంటారంటే బయట ఉండేటువంటి కొబ్బరి నీళ్ళు మనం ఎక్కువ తాగుతున్నామంటే కొబ్బరి నీళ్ళు బాగానే ఉన్నాయి అని అంటుంటారు. కానీ ఎక్కువ సమయాన్ని మనకు దాహం లేకుండా రక్షించాలంటే చెరుకు రసం ఒకటి బాగా రక్షిస్తుంది. అలాగే పుచ్చకాయ ముక్కలు కూడా మనం తీసుకోవడం వల్ల ఎక్కువ సమయాన్ని మనం దాహం లేకుండా ఉండవచ్చు. మానవుడు అనేటువంటి వాడు నిత్యము ఏదో కార్యక్రమం చేసేటువంటి వాడు కనుక ఇటువంటి ప్రివెన్షన్స్ తీసుకుంటూ ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అలాగే దగ్గరలో ఉండేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే ఆసుపత్రులు కానీ వెళ్ళి అక్కడ ఉండేటువంటి డాక్టర్ యొక్క సలహాను తీసుకోవాలి. ఎక్కడో బజార్లో ట్యాబ్లెట్ ఏదో మింగాము, అది అయిపోయింది, పర్వాలేదు అని మాత్రం అనుకోకూడదు. వెంటనే చల్లటి నీటితో తడిపినటువంటి గుడ్డను ఆ యొక్క ఎవరైతే సృహదప్పి పడిపోయే పరిస్థితి వచ్చి సన్ స్ట్రోక్ వచ్చిందో వాళ్ళ ముఖం మీద ఆ చల్లటి గుడ్డను పెడుతూ నిమిషానికి తీస్తూ మళ్ళీ అది ఆరిపోగానే మళ్ళీ కనుక అక్కడ పెడుతూ ఉండేటైతే తగ్గిపోయే అవకాశం ఉంది. స్థానిక సంస్థలే అభివృద్ధికి మూల స్తంభాలు. స్థానిక సంస్థల బలోపేతం అయినప్పుడే జవాబుదారీతనంతో కూడిన పరిపాలన సాధ్యమవుతుంది. ఈ నెల 24న పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా యాక్ట్ ప్రత్యేకం. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా 1993 ఏప్రిల్ 24న భారతదేశ రాజ్యాంగానికి 73వ సవరణ అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు 5 రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24 తేదీనే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేశంలో 1959 అక్టోబర్ 2వ తేదీన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజస్థాన్ రాష్ట్రంలో స్వపరిపాలనకు, స్థానిక సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు కూడా మన దేశంలో గ్రామ స్వపరిపాలన ఉండేది. బ్రిటిష్ వారి కాలంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రజాస్వామ్య విజయవంతం అవ్వాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలన్నది రాజ్యాంగ నిర్మాతల ఆశయం. జిల్లా పంచాయతీ సమితి గ్రామస్థాయికి అధికారాన్ని వికేంద్రీకరించారు. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన స్థాయిలో ఇంకా వికేంద్రీకరణ జరగలేదు. నిధులు, విధులు పూర్తి స్థాయిలో బదలాయించలేదు. స్థానిక సంస్థలు బలోపేతం అయినప్పుడే దేశం బలపడుతుంది. జాతీయ స్థాయి ప్రణాళికలు గ్రామ ప్రణాళికల ఆధారంగానే రూపొందించబడాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఆశయం. జిల్లా, మండల, గ్రామ అధికార యంత్రాంగం వరుసగా జిల్లా పరిషత్తుకు, మండల పరిషత్తుకు, గ్రామ పంచాయతీకి జవాబుదారీగా ఉండాలి. వీటికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామ సభకు జవాబుదారీగా ఉండాలి. అంతిమ అధికారం గ్రామ సభలదే. దేశంలో మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
వీటికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు 3 లక్షల మంది దాకా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా, షెడ్యూల్డ్ తెగల, షెడ్యూల్డ్ కులాల, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించారు. ప్రజలు పూర్తిస్థాయి పాలనలో భాగస్వాములు కాకపోవడంతో ఆశించిన ఫలితాలు రావటం లేదు. ప్రజలు తమకున్న నిర్ణయాధికారం, పర్యవేక్షణ అధికారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం లేదు. స్థానిక స్వపరిపాలనను పరిపుష్టం చేసేందుకు, స్థానిక సంస్థల ద్వారా సుపరిపాలన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక స్వపరిపాలన, గ్రామ సభల ప్రాముఖ్యాన్ని తెలియచెప్పడానికి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాజధానిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జవాబుదారీతనం, పారదర్శకతతోనే ప్రజలకు పూర్తి స్థాయిలో పరిపాలన అందించవచ్చని ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. ప్రతి ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రాజ్యాంగానికి 73వ సవరణ అమలుకు తెచ్చిన తర్వాత ప్రతి ఏటా కూడా ఈ జాతీయ దినోత్సవంగా ఈ పంచాయతీ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే గ్రామ సీమల అభివృద్ధే ప్రధాన ధ్యేయంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలుకు తెచ్చింది. స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండాలి. అదేవిధంగా అవి ఆర్థికంగా పరిపుష్టి చెందితేనే దేశానికి ఒక మంచి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. పూజ్య బాపూజీ కళ్ళుగన్న గ్రామ స్వరాజ్యానికి అంకురార్పణ జరిగింది. భారతదేశంలో దాదాపుగా 2,50,000 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో తీసుకుంటే 3 లక్షల రమారమి 3 లక్షల మంది వరకు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రామ స్వరాజ్యంలో అంటే ప్రజలకు పూర్తిగా పారదర్శకత, జవాబుదారితనంతో పరిపాలన అందించడానికి ప్రభుత్వ లక్ష్యం. వారికి అవసరమైన అన్ని పథకాలను వారికి చేరువ చేయటం, అదేవిధంగా గ్రామ సీమల్లో మౌలిక వస్తువులు సంపూర్ణంగా అమలు చేయటం, ప్రజలకు అవసరమైన అన్ని సమస్యల మీద తక్షణం స్పందించే దిశగా పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక మంచి రూపకల్పన చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఒక మార్గదర్శక సూత్రాలను కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటం, అవి ఆర్థికంగా పరిపుష్టి చెందేలా ఈ గ్రామ సీమల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వస్తువులు కల్పించడం ఒక ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందులో ప్రధానంగా తీసుకుంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానివ్వండి, నీరు కానివ్వండి, అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడం కానివ్వండి, పాఠశాలల అభివృద్ధి, ఆసుపత్రుల అభివృద్ధి, ఇలా అన్ని రకాల ప్రజలకు నిత్యం అవసరమై అన్ని రకాల మౌలిక వస్తువుల రూపకల్పనకు కొత్త రూపం ఇచ్చేందుకు ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థ కోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటా ఉంది. దీనికోసం కోట్లాది రూపాయల నిధులను కూడా వెచ్చిస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక కొత్త రూపం తెచ్చేందుకు తాజాగా అనేక పథకాలు అమలుకు తెచ్చింది. ఈరోజు అంటే ప్రతి ఏటా ఏప్రిల్ 24వ తేదీన పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని బాపట్ల రోడ్డు రవాణా సంస్థ ఎంవీఐ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. వాహనాలు నడిపే సమయంలో రహదారుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరి ఇటీవల చూస్తే ఎక్కువగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ గూడ్స్ వెహికల్స్లో ప్యాసింజర్లు వెళ్ళటము, అదేవిధంగా ఆటో రిక్షాల్లో కానీ ప్యాసింజర్ని క్యారీ చేసే వెహికల్స్లో కూడా పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తుండటం, మరి అటువంటి వాహనాలకి ప్రమాదాలు జరిగినప్పుడు మరి చాలా మంది ప్రాణాలు కోల్పోవటం జరుగుతుంది. మరి ఇటువంటి చర్యల్ని, ఇటువంటి ప్రమాదాల ద్వారా జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంగా పనిచేస్తుంది. మరి దీంట్లో భాగంగా ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్కి మరి స్పీడ్ గవర్నర్ అమర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం మా శాఖ కూడా సమాయత్తమవుతుంది. ఈ విధంగా ఇప్పటి నుంచి ప్రతి వాహనానికి, ప్రతి ట్రాన్స్పోర్ట్ వాహనానికి కూడా ఆటో రిక్షా గూడ్స్ వెహికల్కి తప్పించి ప్రతి ఒక్క రవాణా వాహనానికి ఫిట్నెస్ని రెన్యువల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ యొక్క స్పీడ్ గవర్నర్ యూనిట్ని అమర్చుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నాము. మరి ప్రతి ఒక్క రవాణా వాహనం ఈ విషయాన్ని గుర్తించాలి. మరి రోజుకి పెరుగుతున్న ఈ ప్రమాదాలు మరి అదేవిధంగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండే వారి సంఖ్యను తగ్గించడానికి, మరి జరిగే నష్టాన్ని కూడా నివారించడానికి మేము మా శాఖ తరపున ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ అధికంగా చేస్తున్నాము. వెహికల్స్ ఫిట్నెస్ లేకపోయినా, అదేవిధంగా 2 వీలర్స్ ప్రయాణించేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి, 4 వీలర్స్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి, మరి అదేవిధంగా ప్రతి ఒక్క వాహనదారుడు కూడా కంపల్సరీ లైసెన్స్ని కూడా కలిగి ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఎవరైతే మైనర్స్ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు వారికి ఈ హై కెపాసిటీ ఉన్న సీసీ ఉన్న వెహికల్స్ నుంచి లైసెన్స్ లేకుండా కూడా రోడ్ల మీద ప్రయాణం చేయమని చెప్పి ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఇటువంటి చర్యలను కూడా నివారించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైనా ఒక వాహనదారుడు లైసెన్స్ లేకుండా పట్టుబడినప్పుడు ఆ యొక్క లైసెన్స్ దారుడితో పాటు ఆ వాహనాన్ని ఇచ్చిన యజమానిని కూడా మేము ప్రాసిక్యూట్ చేస్తున్నాము. నిన్నటి నుంచి మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఎవరైనా లైసెన్స్ లేకుండా మాకు వాహన తనిఖీల్లో పట్టుబడితే ఆ యొక్క వాహనాన్ని సీజ్ చేసి మేము కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తున్నాము. మరి ఈ విధంగా కోర్టులో ప్రాసిక్యూట్ చేసినప్పుడు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి
మరి రోడ్డు రవాణా నియమాలు, రోడ్డు భద్రతా నియమాలని పాటిస్తూ మరి ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటిస్తూ కూడా ఈ యొక్క ప్రమాదాలను నివారించడానికి మా శాఖ వారికి సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. బాపట్ల పురపాలక సంఘంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. బాపట్ల పట్టణంలో పలు వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ చిన్నభిన్నంగా ఉందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ కోరారు. అధికారులు వెంటనే స్పందించాలన్నారు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోర్కెలు తీర్చే కల్పవల్లి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఘనంగా 1,00,000 మల్లె పూలార్చన, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనులు. జవాబుదారీతనం, పారదర్శకత అవసరం. స్థానిక సంస్థలే అభివృద్ధికి మూలం. నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. సీనియర్ జర్నలిస్ట్ పివిఆర్ అప్పారావుకు పలువురు ఘన నివాళి. అప్పారావు సేవల్ని కొనియాడిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్. మనదే అధికారం, ఏమాత్రం లేదు సందేహం. బాపట్ల కల్లపాలెం కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ భరోసా. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.